ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారని 100 కథనాలు. ఇప్పుడు ఆయన చేరట్లేదు, టీడీపీతో చేరుతున్నారు, జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కలుస్తున్నాడు అని. ఇంత టైం వేస్ట్ చేయడం దేనికి? ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా ఒక స్ట్రీట్ పొలిటీషియనా? ఆయన ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆయన మూర్ఖుడా? పవన్ కళ్యాణ్తో పాటు కాపుల విరోధి అయిన వంగవీటి రంగాను చంపించిన వారి పార్టీలో చేరటానికి అలాంటి ప్యాకేజ్ స్టారే అయి ఉంటే ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి అయిపోను. ఆయన కాపులకు నేత. ఈవెన్ నేను కాపుగా బీసీగా ఆయనకు మద్దతు ఇస్తాను. ఇప్పుడు కానీ ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరితే 100 సీట్లు గెలవడం ఖాయం. కాపులు 27% ఉన్నవారు, బీసీలు 60% ఉన్నవారు ఎప్పుడు మా నాయకుడు వస్తాడా, ఏమి ఈ 2 కులాలే మమ్మల్ని ఏలాలా అని ఎదురు చూస్తున్నారు. కనుక ముద్రగడ పద్మనాభం గారు మీరే డైరెక్ట్గా మాట్లాడి, నేను టీడీపీలో చేరట్లేదు, ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో నేను చేరితే ఆయన కాపులందరినీ మరలా తెలుగుదేశం పార్టీలో చేరితే ఇంకా కాపులకేముంది? చరిత్రహీనులు మీరు కారని నేను నమ్ముతున్నాను. 100-200 కోట్లకి మీరు అమ్ముడుపోతారని నేను నమ్మడం లేదు. రండి కలిసి పనిచేద్దాం, బీసీలకు కాపులకు రాజ్యాధికారం తీసుకొద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.